ప్రియులారా, మరొకసారి దేవుని గురించినటువంటి మాటలు మరి మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుడు మన కొరకు రాయించినటువంటి వేద గ్రంథమైనటువంటి బైబిల్లోన ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని గురించి మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకునబోతున్నటువంటి అంశం పేరు ఎవరు జయశాలి. మరి ఈ యొక్క పాఠాన్ని మరి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, జయశాలి అని అనగా జయించేవాడినని, ఎదురులేనివాడినని, బెదురు ఓటమి లేనివాడినని, తాను వెళ్ళే ప్రతి చోట కూడా జయోత్సాహంతో ఊరేగింపబడిన వాడనని అర్థం. మరి ఇలాంటి జయశాలి గురించి మరి మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, ఈరోజు దేవుడు రాయించి ఇచ్చినటువంటి బైబిల్ వేద గ్రంథంలోని ఎన్నో విలువైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ మాటలు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులు పఠిస్తున్నారు. అలాగే ఈ మాటలను వక్రీకరించి బైబిల్ను లేదా దేవుని గురించినటువంటి విషయాలను మరి సమాజం మధ్య తప్పుగా చిత్రీకరించాలన్నటువంటి ఒక చెడు అభిప్రాయ ఆలోచనతో ఎంతోమంది బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులను మరి వక్రీకరించి చెబుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియులారా. అయితే మరి బైబిల్లో వ్రాయబడినటువంటి ఎన్నో విషయాలు వాటిని గూర్చి మరి ఇతరులు మనం ఏ రకంగానైనా ప్రశ్నించినా, మనలను అడిగినా మరి మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఈరోజు బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు ఉండాలని అనేదే దేవుని యొక్క కోరిక, ఆకాంక్ష ప్రియులారా. మరి దానిని గుర్చినటువంటి ఒక మంచి విషయాన్ని మరి ఈరోజు మనం ఒక మాటను ఆలోచిద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక మంచి మాటను వ్రాయించాడు ప్రియులారా. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే అని అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. మరి ఎందుకు ఈ మాటను వ్రాయించాడనంటే, మరి బైబిల్లో నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగు వానికి సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ దేవుడు మనలో సిద్ధంగా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి నిరీక్షణ, బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని గురించినటువంటి ఎన్నో విలువైన మాటలు, ఈ మాటలు నిత్యజీవానికి మనిషిని తీసుకెళ్ళేవనని, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి మన ప్రభువైన క్రీస్తు వారు మన పాపాల నిమిత్తం మొదటి శతాబ్ద కాలంలో ఈ భూమి మీదకు వచ్చారనని, ఇలా ఎన్నో విధాలుగా నిరీక్షణను కలిగి మనం పొందబోతున్నటువంటి నిత్యరాజ్యాన్ని కూర్చున్నటువంటి ఒక ఆలోచన మనసుతో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి సందర్భాలలో మరి బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మరి ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చి, ఇవిగో బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలు ఇవిగో దేవుడు తప్పుగా వ్రాయించాడనో లేకపోతే తప్పుగా ఉన్నాయిననో ఎంతోమంది హేతువుని చేసుకుని మనల్ని ప్రశ్నలుగా అడిగేటప్పుడు, మరి మహావేద గ్రంథమైనటువంటి ఈ బైబిల్ని కలిగినటువంటి మనం దీనిలో అడిగినటువంటి ప్రతి సందర్భాన్ని గూర్చి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని సిద్ధంగా ఉన్నాడనే దేవుడు చెప్పాడు ప్రియులారా. మరి ఇందులో అన్ని సమాధానాలు కూడా ఉన్నాయి. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరు దేని గూర్చి ఏ విధమైనటువంటి ప్రశ్నను సంధించినా ఈరోజు సమాధానం చెప్పడానికి క్రైస్తవుడు సంపూర్ణ జ్ఞానిగా నిలవబడాలనేదే మరి దేవుని యొక్క ఆకాంక్ష ప్రియులారా. మరి ఆ సందర్భంలోనే మనం ప్రస్తావించినటువంటి విషయమే జయశాలి. ఎవరు జయశాలి అనే దాని గురించి ఆలోచిస్తే, మరి బైబిల్లో దీని గురించి ఎక్కడ వ్రాయబడింది, ఎవరు ప్రస్తావించారు అని ఆలోచించగలిగితే, మరి అపోస్తులు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ యేసుక్రీస్తు వారి పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నటువంటి అపోస్తులలో యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి మరి యోహాను గారు మరి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన అన్నటువంటి హెచ్చరిక గ్రంథాన్ని వ్రాస్తూ ఈ ప్రకటన గ్రంథంలో మరొక సందర్భాన్ని గురించి ఆయన ప్రస్తావించడం మనం చూద్దాం ప్రియులారా. ఈ సందర్భంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు ఆలోచిస్తే, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో ఒక దానిని విప్పినప్పుడు
నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అను ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 2వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మహాజ్ఞానైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసుగా ఉన్నప్పుడు ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క సహాయముతో మరి దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే ఒక తెల్లని గుర్రం కనిపించిందంట, దాని మీద కూర్చుని ఉన్నవాడు చేతిలో విల్లు ఉందంట. ఆ విల్లు పట్టుకున్నవాడు ఏం చేస్తున్నాడంట, అతనికి ఒక కిరీటం ఇయ్యబడిందంట. అతడు జయించుటకు బయలు వెళ్ళను అంటే జయిస్తున్నాడనంట. ఇంకా అనేక మందిని, అనేక పరిస్థితులను జయించడానికి ఇంకా బయలుదేరు వెళుతున్నట్టుగా ఇక్కడ దేవుడు ప్రస్తావించి రాయడం అనేది జరిగింది ప్రియులారా. మరి ఎవరు ఈ జయిసాలి? జయించుటకు బయలు వెళ్ళను. ఆ బయలు వెళ్ళను అన్నటువంటి పదము దగ్గర 4 అన్నటువంటి సంఖ్య రాసి పుట్నోట్లో ఒక మాటను ప్రస్తావించాడు చూడండి. జయశాలిగా అన్నటువంటి మాటను ప్రస్తావించాడు ప్రియులారా. అంటే తెల్లని గుర్రం మీద కూర్చుని ఉండి వెళ్ళి పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి జయించుటకు బయలు వెళుతున్నాడంట. ఇలాగా ఆ సందర్భాలన్నీ కూడా మనము ఆ అధ్యాయం అంతా చదివితే మరి తెల్లని గుర్రమనని, ఎర్రని గుర్రమనని, పాండుర వర్ణ గుర్రమనని ఇలా రకరకాల గుర్రాల గురించి ప్రస్తావిస్తూ ఆ గుర్రాల మీద ఆసీనులై ఉన్నవారు ఒకడు మృత్యువునని, ఇంకొకడు పాతాళం వెంబడిస్తుందనని, ఇంకొకడు మరణమనని ఇలా రకరకాలుగా ప్రస్తావించడం జరిగింది. సూచనలన్నీ కూడా ఒకని గురించి ప్రస్తావించాడని మనం గ్రహించాలి ప్రియుల. మరి ఎవరిని గురించినంటే ఆ గుర్రం మీద కూర్చున్నవాడు, తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నవాడు మరి జయించుటకు బయలు వెళ్ళను. మరి ఎవరు ఈ వ్యక్తి? ఎవరి తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు అని ఆలోచిస్తే అతడే అపవాది. నిజమండి, అపవాది. ఆ తర్వాత మరి 3వ వచనం నుంచి మనం చూడగలిగితే ఎర్రనదైన వేరొక గుర్రం బయలు వెళ్ళిన సందర్భం రాయబడింది. మరి 5వ వచనం చూసినట్లయితే రమ్ము అని చెప్పడం వింటే నేను ఇదిగో నల్లని గుర్రము ఒకటి బయలు వెళ్ళినని రాయబడి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళిని సర్వనాశనం వైపుకు నడిపిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాడు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు మొదట దానిని విప్పినప్పుడు. ఏ గొర్రెపిల్ల? ఇంతకు గొర్రెపిల్ల ఎవరు రూపకలంకారంగా ప్రస్తావించబడింది? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు ముద్రలు విప్పేటప్పుడు మొదటి ముద్ర, 2వ ముద్ర, 4వ ముద్ర విప్పుతున్నటప్పుడు ప్రపంచ మానవాళికి సంభవింపబోయే పరిస్థితుల గురించి మరి ఏం జరుగుతున్నాయో యోహాను గారు రాయడం అనేది జరిగింది. ఇదొక సందర్భం. మరి దీనికి యాంటీగా ఉన్నటువంటి ఇంకొక సందర్భాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, మరియు పరలోకము తెరువబడి ఉండేటి చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడును, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు. చూడండి, మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం ఒకటి కనిపించిందంట. దాని మీద కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడంట? జయించుటకు బయలు వెళ్ళినంట జయశాలిగా. కానీ జయశాలి కాదు సుమండి, జయిస్తున్నాడు. ఇంకా జయించటానికి బయలు వెళుతున్నాడు. అంటే ఇంకా తన జయోత్సాహము, ఇంకా తన విజయము ఇంకా పూర్తి కాలేదు. జయశాలి ఎలాగైతే తన యొక్క విజయాన్ని పూర్తి చేశాడో ఆ జయశాలి మాదిరిగా ఇతడు కూడా జయించుటకు బయలు వెళ్ళుచున్నాడంట. ఇప్పుడు 19వ అధ్యాయంలో పరలోకము తెరువబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు. చూడండి, ఇక్కడ కూడా తెల్లని గుర్రం ఒకటి కనబడిందంట యోహాను గారికి. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడంట, సత్యవంతుడంట, అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు. అతడు యుద్ధాన్ని జరిగిస్తున్నాడు, ఇతడు యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. కానీ అతడు విల్లుని చేత పెట్టుకున్నాడు. ఇతడు ఏం చేశాడంటే నమ్మకమైన వాడంట, సత్యవంతుడు అనే నామాన్ని కలిగిన వాడంట. ఆయన నేత్రములో అగ్నిజ్వాలల వంటివి,
ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికి కూడా తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలను ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చూడండి, అంటే ఇక్కడ రెండు సందర్భాలను మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద కూర్చొని జయించుటకు జయశాలిగా బయలు వెళుతున్నాడంట. మరి 19వ అధ్యాయంలో చూస్తే ఇతడు కూడా తెల్లని గుర్రం మీద కూర్చున్నాడంట. నీతిని బట్టి సత్యాన్ని బట్టి యుద్ధాన్ని జరిగిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడంట. ఆయనకి దేవుని వాక్యము అనే నామము కలిగి ఉన్నదంట. మరి ఈయన ఎవరు అని ఆలోచిస్తే ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడేమో తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నవాడు అపవాది అయితే, ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నవాడు వాక్యం అనే నామాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఇద్దరిలో ఎవరు జయిసాలి? ఇద్దరు యుద్ధాన్ని చేస్తున్నారు, ఇద్దరు గుర్రం మీద ఆసీనుడై ఉన్నారు, ఇద్దరు యుద్ధము చేస్తూ వెళుతున్నారు. ఇంతకీ ఎవరు జయిసాలి? ఎవరు జయించిన వారు? ఎవరి ఓటము లేనివారు? ఓటము లేనివారు, మరి విజయాన్ని చేజెక్కించుకున్నవారు, ఇంకా జయిస్తూ వెళ్ళినవారు, ఇరువురిలో ఎవరు అని ఆలోచించగలిగితే, మరి ముందుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి ఆయన గురించి మనం ఆలోచించగలిగితే, మరి ఈ అపవాది అనేవాడు మరి ఈ లోకాన్ని ఎలా జయిస్తున్నాడు, ఎవరిని జయిస్తున్నాడు, ఏ సందర్భాలలో ఎలాంటి విజయోత్సాహంతో ముందుకు వెళుతున్నాడు అని దాని గురించి మనం ఆలోచించగలిగితే, మరి లోక సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఈ సందర్భంలో మనం ఆలోచిద్దాం ప్రియులారా. లోక సువార్త 4వ అధ్యాయం 5-7 వచనాలు. అప్పుడు అపవాది యేసుక్రీస్తును తీసుకుని పోయి లోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు కూడా నీది అగునని యేసుక్రీస్తు వారితో చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు 4 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది ఆయన దగ్గరకు వచ్చి లోకరాజ్యాలన్నీ కూడా ఆయనకు చూపించిందంట. ఈ లోకరాజ్యంలో ఉన్నటువంటి మహిమ శక్తి అదంతా నాకు అప్పగింపబడింది, అది ఒకవేళ నువ్వు నాకు మొక్కవా, అది నీకు నేను ఇచ్చేస్తాను. అంటే లోకం మీద అధికారం కలిగి లోకాన్ని పరిపాలించి ఈ లోకాన్ని తన యొక్క హస్తాల కింద బానిసలుగా చేసుకున్నది ఎవరు? అపవాది. ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా అపవాది జయించింది. ఎలా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను చూపించి పాపము చేత జయించింది, అబద్ధాల చేత జయించింది, వ్యభిచారం చేత జయించింది, దొంగతనాల చేత జయించింది. ఇలాగా హేయమైనటువంటి ప్రతి కృత్యముల చేత, అపవిత్రమైనటువంటి ప్రతి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క మనిషిని కూడా పాపములో పడవేసి ప్రతి ఒక్క మనిషిని కూడా జయించింది ప్రియులారా అపవాది. అదే ధైర్యంతో యేసుక్రీస్తుతో అంటుంది, ఈ లోకముల రాజ్యముల మహిమంతా కూడా నాది, అది నాకు అప్పగింపబడిందని అంటుంది ప్రియులారా. ఈరోజు ప్రతి ఒక్క మనిషిని కూడా పాపం అనే ఆయుధముతో అపవాది జయించట్లేదంటారా? ఆలోచించండి. ఆడు జయిస్తున్నాడు, జయిస్తూ ఇంకా జయించటానికి ఒక జయశాలిగా బయలు వెళుతున్నాడంట. మరి అపవాది జయశాల? మరి అపవాది ఓటమి లేనివాడా? ఓటమి ఎరిగిన వాడై వాటమే తన యొక్క పనిలో లేనివాడిగా ముందుకు వెళుతున్నాడా అని ఆలోచించగలిగితే మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14-16 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి. చూడండి, అపవాది అండి ఏం చేసిందంట? నరులను ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. చూడండి, అపవాదం ఏం చేస్తాడంట? గాలము వేశాడంట. లోకాసులు అనే గాలం, పాపం అనే గాలం, అబద్ధాలు అనే గాలం, వ్యభిచారం అనే గాలం, చూడండి వ్యసనాలు అనే గాలం, ఈ గాలం అనే గాలం వేసి మనుషులు అందరినీ ఒక్కరికి కూడా తప్పిపోకుండా చూడండి ప్రతి మనిషిని కూడా ఎలా జయిస్తున్నాడో అపవాది.
ఏం చేశాడటండి? మానవుల అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలు ఒగ్గి చిక్కించుకుని ఉన్నాడు. వాడు తన వలలతో వానిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు దోపములు వేయుచున్నాడు. చూడండి, జయించుచు ఈ లోకాన్నంతటిని కూడా తన యొక్క స్వాధీనములో ఉంచుకొని ప్రతి ఒక్క మనిషిని కూడా పాపం అనే ఆయుధముతో జయిస్తూ లోపరుచుకుని జయశాలిగా వెళుతున్నాడంట ప్రియులారా. మరి ఇలాంటి కార్యక్రమాలలో ఇలాంటి పనులు చేపడుతున్నటువంటి మరి అపవాదిని మనం జయశాలి అనొచ్చు అంటారా? ఆలోచించండి. జయశాలిని మనం పిలవచ్చా? జయశాలిని అంటే తన యొక్క చేసే ప్రతి పనిలో వాటము లేనివాడు, తను తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో మరి ఎదురు లేనివాడు, వాడే జయశాలి అవుతాడు. మరి అపవాది జయిస్తున్నాడంట, జయించు బయలు వెళుతున్నాడట. మరి అపవాది తన యొక్క కార్యక్రమాలలో తనకి ఏమైనా వాటములు ఉన్నాయా? ఒకవేళ వాటమి ఉంటే అపవాది జయశాలిగా పరిగణించబడడానికి యోగ్యత లేదు. ఒకవేళ ఓటమే లేకపోతే అపవాది జయశాలి అవుతాడు. మరి అపవాది జయశాల తన జీవితంలో ఏవైనా వాటం అనేది చవి చూసాడా అనేది ఆలోచిస్తే ఒక సందర్భాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అక్కడ ఒక సందర్భం వ్రాయబడింది. ఏంటంటే, అంతటా పరలోకమందు యుద్ధము జరుగును, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేసేటప్పుడు అప్పుడు ఆ ఘట సర్పమును దాని దూతలను మిఖాయేలు దాని దూతలతో గెలవలేక ఓడిపోయి కిందకి పడదోయబడినటువంటి సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అంటే అపవాది యొక్క ప్రారంభంలోనే అపవాదికి ఓటమి అనేది ఎదురు చూశాడు. మరి జయశాలిగా నువ్వు పిలువబడాలంటే నీ జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు కదా, అంతే కదండి. మరి ఓటమి అనేది నీకు ఉంటే నువ్వు జయశాలి ఎలా అవుతావు? నువ్వు ఎన్నో జయించవచ్చు, 99 రాజ్యాలు నువ్వు జయించవచ్చు. ఒక్క రాజ్యము చేతిలో నువ్వు ఓటమి పాలైతే నువ్వు జయశాలి ఎలా అవుతావు? 100కు 100 రాజ్యాలను కూడా నువ్వు జయిస్తేనే జయశాలిగా నువ్వు పిలువబడతావు. మరి అపవాది ఓటమిని చవి చూశాడు. అలాగే ఒక యోబు గారి సందర్భంలో, యోబు గారి విషయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది, కానీ యోబు అపవాదిని ఓడించే విధంగా దేవుణ్ణి గెలిపించాడు. ఒక యోబు గారి విషయంలో అపవాది ఓడిపోయింది. అలాగే యేసుక్రీస్తు వారి విషయంలో, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళినప్పటి వరకు యేసుక్రీస్తు వారు తన జీవితంలో అపవాది చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో అపవాది గెలిచిందంటారా? లేదండి. అపవాది ఓడిపోయింది యేసుక్రీస్తు వారి దగ్గర. ఎన్నో ఆశలు చూపించింది, ఆశలకు లోబడలేదు యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ కూడా ఈ అపవాది ఓడిపోయినట్టుగా కనబడుతుంది. అలాగే ఎంతోమంది ప్రవక్తల విషయంలో, ఎంతోమంది అపోస్తుల విషయంలో అపవాది ఓటమిని చవి చూసింది ప్రియులారా. మరి ఇన్ని ఓటములు ఎదుర్కొన్నటువంటి మరి అపవాది ఎన్నో జయాలు ఉన్నా కూడా అపజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం రాయబడిన ప్రకారంగా మరి జయశాలిగా జయించటానికి వెళుతున్నాడే తప్ప అతడు జయశాలి అవ్వటానికి అర్హత లేదని మనకి అర్థమవుతుంది ప్రియులారా. మరి ఇప్పుడు జయశాలిగా ఉండవలసినటువంటి అర్హతలేంటి? ఎవరిని జయశాలిగా పరిగణించవచ్చు? అపవాది అయితే జయశాలిగా పిలువబడడానికి యోగ్యత లేదు. మరి ఎవరు జయశాలిగా ఉండడానికి యోగ్యత? తాను పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా తన జీవితంలో ఏ ఓటమి లేనివారు, తన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా గెలిచేవాడు, జయోత్సాహముతో ఊరేగేవారే జయశాలి. మరి ఎవరి జయశాలని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు కనబడుతున్నారు ప్రియులారా. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో మనం జాగ్రత్తగా చదవగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో, తన జీవితంలో తండ్రిని ఎలా గెలిపించాడో, పాపానికి చోటవ్వక యేసుక్రీస్తు వారు ఒక సవాల్ను విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అంటే పాపాన్ని జయించాడు. అదే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, నేను జయించి నా తండ్రితో కూర్చుని నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. చూడండి, నేను జయించి నా తండ్రితో ఆయన సింహాసనమునందు నేను కూర్చున్నాను, నేను జయించాను. మరి నేను భూమి మీద పుట్టి నేను బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో నేను ఓటమి లేని వాడిగా నేను జయించాను.
నా ముందున్నటువంటి ఎన్నో పరిస్థితులు జయించాను, పాపాన్ని జయించాను, ఎన్నో ప్రతికూలమైనటువంటి కార్యక్రమాలను నేను జయించాను, ప్రతి సంఘటనలు నేను జయించాను. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చున్నాను నేను అంటే మరి యేసుక్రీస్తు వారు జయశాలా? యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏదైనా ఓటమనేది ఉందా? లేదు ప్రియులారా, యేసుక్రీస్తు వారు జయశాలి. ఆయన నేను జయించాను. మరి దేన్ని జయించారు యేసుక్రీస్తు వారు? దేన్ని జయించారు? యోహాను సువార్త 16:33 చివరి వచనంలో నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు వారు చెబుతూ నేను జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం నేను సింహాసనం మీద కూర్చున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? నేను జయించాను. దేనిని జయించానంటే ఈ భూలోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకమును జయించాను. మరి లోకాన్ని జయించడం అంటే లోకములో ఉన్నదంతా శరీరాత, నేత్రాశ, జీవపడంబం. ఇది తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇవి దుష్టుని వల్ల కలిగినవంటే యేసుక్రీస్తు వారు దుష్టిని జయించాడు. తాను బ్రతికిన కాలం అంతా కూడా ఓటమి చవి చూడనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియులారా. నేను లోకాన్ని జయించాను. అలా నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించి నేను ఒక జయశాలిగా ఆ చివరగా మృత్యువును కూడా జయించి పునరుద్ధానుడై నేను నిత్య జీవానికి చేరుకున్నాను. అలా నిత్య జీవానికి చేరుకొని నేను ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని కూడా నా తండ్రి సింహాసనమునందు నేను కూర్చుండనిచ్చేదను అని చెప్పాడు ప్రియులారా. నేను ఎలాగైతే ఈ లోకాన్ని జయించి ఒక జయశాలిగా నేను అమరుడినై ఈ యొక్క ఉన్నతమైన లోకంలో సింహాసనమునందు నేను కూర్చున్నానో అలాగే జయించిన వానిని కూడా నా తండ్రి సింహాసనమునందు నేను కూర్చుండనిత్తును అని అన్నాడు ప్రియులారా. మరి జయించేవారెవరు? యేసుక్రీస్తు వారు జయశాలి అయితే మరి ఆ యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నారు, నేను ఎలాగైతే జయించి జయశాలిగా నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నానో అలాగే జయించు వానిని అంటే ఇంకా ఎంతమంది అయితే ఈ భూమి మీద బ్రతికి శరీరాలతో ఉన్నారో అలా శరీరాలతో ఉన్నటువంటి ఏ మనిషి అయినా కూడా ఈ లోకాన్ని జయించి అమరుడై నా దగ్గరికి రాగలిగితే ఆ వ్యక్తికి నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండబెట్టదు అని అన్నాడు ప్రియులారా. మరి మనం ఆలోచించగలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపముల చేత, అపరాధముల చేత, అపవాది చేతిలో ఓటమి పాలైపోయి మరణించిన వారిగానే ఉన్నారు. తమ బ్రతుకులన్నీ కూడా సమాధి చేయబడిన రీతిగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మృతులుగానే బ్రతుకుతున్నారు. మరి ఇలా మృతులుగా సమాధి చేయబడిన వారిగా శ్మశానంగా మారిపోయినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా అపవాదిని జయించగలడు? అపవాదిని జయించే ఆయుధం ఏంటి? అలా ఆయుధం ఏంటి? ఆయుధాన్ని కలిగి ఎలా జయశాలిగా నిలవబడగలడు అని మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మంచి మాటను వ్రాయించాడు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 37 13-14 నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్ములను బయటికి రప్పించగా. చూడండి, శ్మశానమైపోయినటువంటి ఈ లోకం, అపవాది చేతిలో శ్మశానంగా మారినటువంటి ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా సమాధిగా అయిపోయాడు. సమాధి చేసేసింది అపవాది. అలా సమాధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మాట్లాడుతూ సమాధులలో ఉన్నటువంటి మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మలను నివసింపచేసేదును అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అంటే శ్మశానంగా సమాధులుగా మారిపోయినటువంటి ఈ యొక్క లోకాన్ని మరి మీరు జయించాలి, మీరు బ్రతకాలనంటే ఇదిగో మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను. నా ఆత్మను ఎప్పుడైతే మీలో ఉంచుతానో అప్పుడు మీరు బ్రతుకుతారనని దేవుడు చెప్పాడు ప్రియులారా. మరి దేవుని ఆత్మ మరి చనిపోయినటువంటి బ్రతికుండి కూడా చనిపోయే స్థితిలో ఉన్నటువంటి మనలో దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తే మనం బ్రతుకుతాము? ఎప్పుడు మనం బ్రతుకుతాము? అలా బ్రతికి ఎప్పుడు మనం జయిస్తాము అపవాదిని అని ఆలోచించగలిగితే ప్రియులారా, దేవుని ఆత్మ మనలోనికి వచ్చే సందర్భం ఒకటి ఉంది. అదే బాప్తిస్మ కార్యక్రమం. ఎవరైతే యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు విని ఆయన స్వరక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మరి బాప్తిస్మ కార్యక్రమం ద్వారా తన జీవితాన్ని సమాధి చేసి మరి బాప్తిస్మలో నుంచి లేపబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆ శక్తి, పరిశుద్ధాత్మని ఎంతమంది అయితే పొందుకుంటారో అలా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలంగా పుట్టిన వారే అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా.
అలా బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మను దేవుడు వాగ్దానం చేసే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనం అందరం కూడా దేవుని మూలంగా పుట్టిన వారం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. వాళ్ళే క్రైస్తవులు. ఇలా దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎలా ఉంటారనే దాని గురించి మరి యోహాను గారు తన పత్రికలో చెబుతూ, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, మరి దేవుని మూలంగా పుట్టడం అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పరిశుద్ధాత్మ, మరి బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఇది నూతన జన్మ, నూతన బ్రతుకు, పునర్జన్మ, దేవుని మూలంగా పుట్టడం. దీని గురించి ప్రస్తావిస్తూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు, లోకమును జయించు విజయము మన విశ్వాసమే అని చెప్పాడు ప్రియులారా. అంటే లోకములో నుంచి మనం మారు మనస్సు పొంది బాప్తీస కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం అందరం కూడా క్రైస్తవులుగా మార్చబడితే, క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలంగా పుట్టిన వారే అయితే, మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేనిని జయిస్తారంట? లోకమును జయించుదురు, లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. చూడండి, యేసు దేవుని కుమారుడను నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు? యేసుక్రీస్తుని ఎంతమంది అయితే స్వరక్షకునిగా స్వీకరించారో అలా స్వరక్షకుడిగా స్వీకరించే ప్రతి ఒక్కడు కూడా లోకాన్ని జయించేవాడంట. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ స్త్రీ లోకాన్ని జయించి మరి బాప్తీసం పొందుకొని క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయించిన వారంట. పాపాన్ని జయించారు, లోకాసులను జయించారు, చెడును జయించారు, అబద్ధాలను జయించారు, వ్యభిచారాన్ని జయించారు, పాప పంకిలమైనటువంటి జీవితాన్ని జయించి, అపవాదిని జయించి మరి ఒక జయశాలిగా క్రీస్తును ధరించుకున్న వారిగా ప్రతి క్రైస్తవుడు నిలబడ్డారు ప్రియులారా. అపవాది జయించిన వాడు అయినప్పటికీ కూడా వాడి ఓటమిని చేసేసాడు, కానీ జయశాలిగా పరిగణించబడ్డాడు. కానీ అపవాదిని జయించినటువంటి యేసుక్రీస్తు వారు జయశాలిగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఆయన జయశాలిగా లోకాన్ని జయించి నిత్య జీవానికి వెళ్ళారు. ఆ క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా లోకాన్ని జయించి క్రీస్తు వలె ఈ లోకంలో ఒక జయశాలిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. నిజమండి. ఎవరు జయశాలి? అపవాది కాదండి జయశాలి, యేసుక్రీస్తు వారు జయశాలి, నిజమైన జయశాలి. ఆయన ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా జయశాలి. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు నిమిత్తము ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగుచున్న దేవునికి స్తోత్రము అని అంటున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు నిమిత్తము. క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసనను అంటే క్రీస్తు ఇచ్చినటువంటి యొక్క రాజ్య సువార్తను చేపట్టి ఎంతమంది అయితే ఈ లోకంలో ప్రకటిస్తున్నారో అలా ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వలె క్రీస్తును ధరించిన ప్రతి క్రైస్తవుడిని కూడా ఒక జయశాలిగా విజయోత్సవముతో మరి ఊరేగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. ఈ క్రీస్తును గూర్చినటువంటి సువార్చన కలిగినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే క్రైస్తవులు ప్రకటిస్తున్నారో అలా ప్రకటిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడిని కూడా కన్న తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వలె జయోత్సవంతో ప్రతి ఒక్కరిని కూడా ఊరేగిస్తున్నాడంట ప్రియులారా. అంటే ఎవరు జయశాలి? యేసుక్రీస్తు వారు జయశాలి. క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా జయశాలి. ఆలోచించండి, ఈరోజు క్రీస్తు వలె మనము కూడా మన జీవితంలో ఓటమి లేని వారిగా ఉన్నామా? క్రీస్తును ప్రతి సందర్భంలో మరి గెలిపించే రీతిగా ఉన్నామా? క్రీస్తుని ఎవరే మాట అన్నా, బైబిల్ని ఎవరు తప్పుగా మాట్లాడినా, లేకపోతే ఎవరి విశ్వాసాలను గాయపరిచే రీతిగా ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా ప్రతి దానిని కూడా ఎదిరించే రీతిగా మనం ఉన్నామా? ప్రతి సందర్భాన్ని మనం జయించేవారిగా మనం ఉన్నామా? అలా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆలోచించండి, ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు జయశాలిగా ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా బ్రతికారు, తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వలె ఒక నిజమైన జయశాలిగా ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా బ్రతికి
మృత్యువుని చివరికి జయించి పునరుద్ధానం ద్వారా ఆ క్రీస్తు ఉన్న లోకానికి చేరుకొని ఆయన వాగ్దానం చేసినట్టుగా తండ్రి సింహాసనం ముందు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆసీనుడు అవ్వాలననే దేవుని యొక్క ఆకాంక్ష.